చెవి ముక్కు గొంతు సమస్యల దీనికి సరైన పరిష్కారం ఏషియన్ ఈఎన్టీ హాస్పిటల్, గ్రీన్ ల్యాండ్స్ రోడ్, పంజాగుట్ట, ఆఫీసర్స్ కాలనీ, బేగంపేట్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నెంబర్స్ 8008188800. కిరణ్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. కిరణ్ గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? ప్రైవేట్ జాబ్ చేస్తాం. ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. ఓకే, చెప్పండి, ఇక్కడ వరకు రావడానికి రీజన్ ఏంటి? అంటే 6 months బ్యాక్ మ్యారేజ్ అయింది మేడం. ఓకే. అయితే జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ ఉంది కదా అని ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం సో కుదిర్చారు. అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అయితే పెళ్ళైన స్టార్టింగ్లో బాగానే ఉంది, కానీ పెళ్ళైన తర్వాత అంటే మూడు ఫస్ట్ 3 nights తర్వాత నుంచి ఆమె ముట్టుకొనియట్లేదు, గొడవలు పడుతుంది. ఫస్ట్ 3 nights అనేది బానే ఉంది. ఆ నెక్స్ట్ డే ఆ తర్వాత నుంచి గొడవలు పడడం, అంటే మదర్తో గొడవ పడడం, నాతో గొడవ పడడం, పేచీలు పెడతా అది విడాకులు అడుగుతుంది మేడం. ఎన్ని రోజులకు అడిగింది? పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకు విడాకులు? 6 months. 6 monthsకి. ఇప్పుడు విడాకులను అడుగుతుంది మీ ఆవిడ? విడాకులు అడిగింది. అయితే విడాకులు ఇవ్వకపోతే చంపేస్తా అంటుంది. చంపేస్తుందా? ఎవరిని చంపేస్తుంది? అంటే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చంపేపిస్తాను. మిమ్మల్ని చంపేయిస్తే ఏమొస్తుంది ఆవిడకి? విడాకులతో పాటు డబ్బులు కూడా అడుగుతుంది. ఆస్తిలో సగం వాటా అడుగుతుంది మేడం. ఇప్పుడు విడాకులు ప్లస్ ఆస్తిలో సగం వాట అంటే పెళ్లి చేసుకొని డబ్బులు వసూలు చేస్తుంది అనేది మీ అది ఇవ్వను అన్నారా, లేకపోతే విడాకులు కూడా ఇవ్వను అంటున్నారా? ఇవ్వను అనేసరికి పోలీస్ కేసు పెడతాను అని బెదిరిస్తుంది. పోలీస్ కేసు మేము పెడదామని చూసాం మేడం. అయితే అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి మేడం. ఏమని? ఆమె ఇట్లానే చాలా మందికి విడాకులు ఇచ్చిందా? ఇది అరేంజ్ మ్యారేజ్ కదా, దానికి ముందు ఏమి కనుక్కోలేదా అండి? తన ఇష్టంతోనే చేసుకుందా? ఇష్టంతోనే చేసింది మేడం. అంటే ఇంట్లో పేరెంట్స్కి వచ్చారు మేడం. ఆహా, మేడం ఏం అడుగుతున్నారంటే ఎంక్వైరీ చేసుకోలేదా వాళ్ళ ఫ్యామిలీ గురించి? మదర్ వాళ్ళు చూసారు కదా అని, ఇంకా అదే మీ మదర్ వాళ్ళే ఎంక్వైరీ చేసుకోలేదా? ఎంక్వైరీ చేశారని నేను ఓకే చెప్పాను మేడం. ఇంకా మీరేం కనుక్కోలేదు? ఇంకా మా పేరెంట్స్ చూసారు కదా, ఏదైనా నా మంచికే కదా అన్నట్టు మీరు చేసేసుకున్నారు. పెళ్ళైన 3 రోజులు మాత్రం బాగుంది, ఆ తర్వాత నుంచి ఇంకా ఇంట్లో పేచీలు పెట్టడం అట్లా స్టార్ట్ చేసి అట్లా 6 months తర్వాత ఇంకా విడాకుల దాకా వచ్చింది. మీరు ఒక్కళ్ళే కొడుక? అవును. సో మిమ్మల్ని చంపేస్తే ఆస్తి వచ్చేస్తుంది అనేది ఆవిడ ఉద్దేశం అని మీ భయం. అవును అన్న. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వకపోయారా? ప్రొటెక్షన్ కావాలి కదా మీకు. ఆ అమ్మాయి చంపేస్తుందనే భయం ఉంది ఒకటి. 2 ఫాల్స్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఆస్తులు లాగుదామని ట్రై చేస్తుంది అనేది తెలుస్తుంది కదా పోలీస్ స్టేషన్. ఇట్లా చాలా మంది ఇప్పుడు ఇలాంటి చాలా చేసిందని తెలిసింది మీకు? పోలీస్ స్టేషన్కి వెళ్తే తెలిసింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాక అది కూడా ఆమె ఫోటో కాదని వేరే ఫోటో, పేర్లు మార్చుకుంటూ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అట్లా ఒక 5 పోలీసులు కనిపెడితేనే 5-6 పెళ్లిళ్ళు కనిపించినాయా? అవును. మరి ఆవిడ మీద కేసు రిజిస్టర్ చేస్తారా? చేయలేదా? మేము కేసు ఫైల్ చేస్తే అప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. అది అడిగారా పోనావండి? ఏంటిది ఇలా చేస్తున్నావు, కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నేనే రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద, అందరికి చెప్పేస్తానని మీరేమి అడగలేదా? ఇంతకుముందు ఎప్పుడు అట్లా అవ్వలే కదా, ఫస్ట్ టైం వీళ్ళ భయం వీళ్ళకు. భయంతో. సరే, ఓకే. ఇక్కడ మీతో పాటు మీ మదర్ ఫాదర్ కూడా వచ్చారు. మదర్ వచ్చారా? సరే, ఆవిడని కూడా ఒకసారి పిలుస్తాను. పద్మమ్మ గారు రండి. నమస్తే అమ్మా. ఇదిగోండి, మీ అబ్బాయి ఇక్కడికి వచ్చి చెప్పుకొచ్చారు, చక్కగా పిల్లని చూసారంట, పెళ్లి చేశారు. దాని తర్వాత పెళ్ళైన 4వ రోజు నుంచి గొడవలు పెడుతుందంట, ఇప్పుడు డివోర్స్ కావాలని అడుగుతుందంట. ఏంటండి ఇదంతా నిజమేనా? ఎందుకంటే చాలా షార్ట్ టైంలో ఇదంతా సింపుల్గా చెప్పేస్తున్నారు. అవును మేడం. ఏం జరిగింది చెప్పండి. ఆమె 4-5 పెళ్ళిళ్ళు చేసుకొని లాస్ట్కు ఇట్లా చేసుకొని ఇట్లా. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక తెలిసిందమ్మా మీకు. ఒక సంబంధం ఒక్కగాని ఒక కొడుకట, ఆస్తి ఉన్నంతలో ఏదో కష్టపడి సంపాదించుకున్నారు. ఒక అబ్బాయికి పెళ్లి చేస్తున్నప్పుడు బేసిక్ ఎంక్వైరీ కూడా చేసుకోరా? ఆ అమ్మాయికి అంతకుముందు పెళ్లిళ్ళు అయినాయా, అవ్వలేదా, ఎంగేజ్మెంట్లు అయినాయా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు ఏంటి, ఇవేం చూసుకోరా? చూసారా చూడలేదా? మమ్మల్ని మోసం చేసింది మేడం అమ్మాయి. అసలు ఇంట్లో చిన్న దానికి గొడవలు పెట్టేదంట. దాని తర్వాత మీ అబ్బాయిని డైరెక్ట్గా చంపేస్తానని బెదిరించిందంట. మీరేం అడగలేదా అండి? అడిగినాం. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని అడిగినాం. నన్ను ఆస్తి అని అంటే ఇది తాడు పట్టి లాగేది మేడం. ఏంటి మీ మెడలో తాడు పట్టి లాగేసిందా? చైన్ లాగితే అప్పుడు కేసు పెట్టాం మేడం. ఓహో, మీ అమ్మ మెడలో చైన్ లాగితే ఇక్కడ కట్ అయిందా? కట్ అయింది. అప్పుడు కేసు పెడితే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి మేడం. వాళ్ళ అమ్మ నాన్నతో ఏం మాట్లాడలేకపోయారా? ఇలా చేస్తుంది మీ అమ్మాయిని, అసలు ఏమైనా ముందు స్టెప్ వేసారా? అడిగినాం మేడం. అడిగితే మిమ్మల్ని చంపేస్తామని అంటున్నారు. ఎవరు? ఈ 6 నెలలు జరిగినటువంటి మొత్తం ప్రయాణంలో అసలు వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చోపెట్టి పెద్దల సమక్షంలో మాట్లాడారా ఒకసారైనా? పంచాయతీ అయిందా? పెద్దల పంచాయతీ మీ అమ్మాయి వ్యవహారం ఇలా ఉందని అయింది. ఆ అమ్మాయి తరపున పెద్దవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళ నాన్నగారు. అమ్మ లేదు. నాన్నగారు ఎక్కువ ఆయనే చూసుకుంటారు. అంటే సార్ అడుగుతున్నది పెద్ద మనుషులు ఎవరు వచ్చారా వాళ్ళ తరపున అని.
అంటే వాళ్ళ నాన్న ఉన్నారు కదా, ఆయనే కొంచెం గట్టిగా మాట్లాడుతా అన్నట్టు. ఆమె ఊకే గొడవ పెట్టేసుకుంటుంది భయపడ్డావా కోడలు అంటే? కొడుకు వెళ్ళగానే గొడవ పెట్టేసుకుంటుంది. అంటే ఇంట్లో ఇప్పుడు జాబ్కి వెళ్తాం, మళ్ళీ సాయంత్రం లేట్ అవుతుంది మేడం. ఒకసారి తొందర రమ్మంటది, మాకు వర్క్ ప్రెషర్ వల్ల రాకపోతాం. ఏంటి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అట్లా ఏమైనా ఉంటే ఒకసారి ఎక్స్ట్రా వర్క్ పడినప్పుడు రాలేం కదా మేడం. అందువల్ల అప్పుడు కూడా ఇంకా పేజీలు పెట్టేసేది. ఇక అసలు నీ మెడలో నగ లాగాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆవిడకి? ఒక అత్తగారి మెడలో గోల్డ్ లాగేయగలరా ఎవరైనా? ఆస్తి అని విడాకులు అయినప్పుడు ఇంకా అటాక్ స్టార్ట్ చేసి ఇంకా అటాక్ లో గోల్డ్ లాగేసింది అంటున్నారా? నేను ఇంట్లో లేనప్పుడు జరిగింది గొడవ. గొలుసు లాగేసి తీసేసుకుందా, ఆడ పడేసిందా? మళ్ళీ ఇచ్చేసి అంటే కోపంతో లాగింది అంతేనా? పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తే ఏం తెలియదమ్మా? ఈమెకు 5 మందితో ఎఫ్ఐఆర్ అయింది. పెళ్లి చేసుకొని ఇడిచిపెట్టింది. లాస్ట్ ఇట్లానే సేమ్ విడాకులు తీసుకొని కోర్టులో విడాకులు డబ్బులు తీసుకుందా, ఊరికి డబ్బులు తీసుకొని డబ్బులు లెటర్లు తీసుకుని ఎక్కడికక్కడ పెళ్లిళ్ళు చేసుకోవడం, లెటర్లు రాయించేసుకోవడం, మళ్ళీ ఇంకొకళ్ళు కొత్త అవతారం ఎత్తడం. ఇలా నార్మల్ గా అబ్బాయిలు ఇలా చేసింది విన్నాను కానీ ఆడవాళ్ళు ఇలా చేసేది అనేది కొత్తగా వింటున్నాను. ఆడపిల్లలు కూడా చేసే ట్రెండ్ వచ్చింది. సో ఇది ఆమెకి 5వ పెళ్లి, 5వ విడాకులు. 5 అయినాయి ఇప్పటికి. 5. ఇది 6వ పెళ్లి, ఆరో వాళ్ళ ఇది 6. ఈ 6వ దానికి కూడా విడాకులు ట్రై చేస్తుంది, కానీ మీరు ఇవ్వలేదు అంత ఈజీగా. సరే, పోలీసులు ఏమన్నారమ్మా మరి? మీతో పోలీసులు ఏమన్నారు? ఇలాంటి దాన్ని వదిలేస్తే బెస్ట్. వదిలేసేయాలి. ఏ రకంగా వదిలేయాలి? కోర్టులో కేసు వేయాలి కదా. మరి ఆవిడ పనికిమాల కేసులు ఫైల్ చేస్తే ముందు ఆవిడ మీద చీటింగ్ కేసు పెట్టారా? ఎఫ్ఐఆర్ అయ్యిందా? ఎఫ్ఐఆర్ అయ్యింది. సో పోలీసులు యాక్షన్ పోలీసులు తీసుకుంటున్నారు. ఏదో ఒకటి ముందు పేడ వదిలిపోతే బాగుండని మీరు ఇక్కడికి వచ్చారా? ఎందుకు ఒక అడ్వకేట్ ని కలిస్తే కోర్టులో లీగల్ గా మీకు డైవర్స్ కేసు వేసేవాళ్ళు అంటే తెలిసిన అడ్వకేట్స్ లేరు. మీకు సంబంధం వెతకడానికి బ్యాక్గ్రౌండ్ లేదు, వెనకాల పెద్దగా చుట్టాలు లేరు, ఉన్నంతలో ఏదో ఉన్న కొడుక్కి దొరికిన సంబంధం ఏం చేసి పడేశారు. ఆ పిల్ల ఈ టైప్ ఆఫ్ పిల్ల కింద దొరికింది. ఈ క్వశ్చన్ అడగొచ్చు లేదు, ఏమన్నా కట్నం ఏమన్నా ఇచ్చారా? వాళ్ళేమి ఇవ్వలేదు. కట్నం కూడా లేకుండా అమ్మాయి బాగుందని చేసుకున్నారు మీరు, అంతేనా? ఈ రోజుల్లో కట్నాలు కట్టాలి అట్లా ఏం లేదండి. స్త్రీధనంగా ఏమైనా తెచ్చుకుందా అంటే ఏమీ లేదు ఇక్కడ. అట్లా ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని వద్దనుకుంటుందా ఇప్పటికీ కూడా? వద్దని చెప్పి మీరు కూడా వద్దనుకుంటున్నారు. సో 2 వైపులా వద్దనుకుంటున్నారు, కానీ మా హెల్ప్ రావడానికి అంటే టార్చర్ పెడుతుంది కదా సార్. ఇప్పుడు విడాకులు ఆడటే ఇంట్లో టార్చర్ పెడుతున్నారు. కాదు, విడాకులు తను విడాకులు కావాలంటుంది, మీరు విడాకులు కానీ కావాలంటే దాంతో పాటు డబ్బులు కూడా ఇవ్వమంటుంది. డిమాండ్ చేస్తుంది, డబ్బులు ఆస్తి కావాలని. ఆస్తి, దాని గురించి ఏంటంటే మీరు ఇవ్వలేని పరిస్థితి ఏంటి? అంటే కొంచెమే ఉంది సార్. అట్లానే ఎందుకు ఇవ్వాలి అని, ఎందుకు ఇవ్వాలి? తప్పు చేసిన అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి అనేది మీ వర్షం. మోసపూరితమైన పెళ్లి. ఓకే, సో ఇక్కడ మేము ఏం చేయాలి? మీకు ఏం కావాలి? అంటే సెటిల్ చేసేసి కాంపెన్సేషన్ లేకుండా పేడ వదిలించాలనేది మీ ఉద్దేశం. సో ఇక్కడ వీళ్ళ ఆవిడ కూడా వచ్చింది, వాళ్ళ ఆవిడని కూడా పిలుస్తాను. లత గారు రండి. లత గారు ఏం చదువుకున్నారు మీరు? చదువుకోలేదు. సో ఎదురుగున్న ఆయన ఎవరు? మీ ఆయనే. ఓకే. ఎన్నో ఆయన ఈ ఆయన ఎన్నో ఆయన నీకు ఫాదర్ చెప్తాడు. మీ ఫాదర్ చెప్తారా? మీకు ఎన్నో ఆయన అనేది మీ నాన్నగారు చెప్తారా? మీకు అంత లెక్క లేకుండా ఉందమ్మా. పోనీ గుడ్ బై చెప్పిన ఎంతమంది ఆయనకి గుడ్ బై చెప్పావు? ఇప్పటికి పెళ్లి చేసుకుంది ఎంతమందిని, విడాకులు ఇచ్చింది ఎంతమంది? నాన్న ఇంక తర్వాత చూద్దులే. బేసిక్ క్వశ్చన్ మేము అడిగింది, సార్ కానీ నేను కానీ అడిగింది బేసిక్ క్వశ్చన్. ఈయన నీకు ఎన్నో ఆయన, మా ఆయన అన్నావు. మేము అడిగింది ఒక క్వశ్చన్, ఎవరిని అడగం. ఇప్పటివరకు ఇన్ని ఎపిసోడ్స్లో మేము ఎవరిని అడగలేదు కూడా. ఈ ఆయన మీ ఆయన కాదా అని అడుగుతాం కానీ ఎన్నో ఆయన అని నిన్నే అడిగాం. అవును, ఎన్నో ఆయన? 6 ఆయన. సూపర్ నాన్న. నేను ఇంకా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఈవిడేమని చెప్తదేమో అని వెయిట్ చేస్తున్నా. మిగతా 5 ఏమయ్యారమ్మా? వాళ్ళు టార్చర్ పెట్టడం వల్ల ఎవరెవరిని టార్చర్ పెట్టారమ్మా? వాళ్ళే పెట్టారు నాన్న. వెరీ గుడ్. 6 పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఎందుకు అనిపించిందమ్మా? ఒకళ్ళు టార్చర్ పెడితే నరకం, రెండో టార్చర్ పెడితే చాలరా బాబు ఇంకా పెళ్ళిళ్ళు వద్దనుకుంటారు కదా. 6వ పెళ్లి దాకా నీకు జ్ఞానోదయం అవ్వలేదా? లేదా ఈ యుద్ధం అలా కంటిన్యూ చేస్తూనే ఉంటావా? ఏం లేదు మేడం. పెళ్ళిళ్ళు యుద్ధం చేయవా? 6వ పెళ్లితో క్యాన్సిలా సెటిల్ చేస్తే? ఇతనితో కూడా టార్చర్ ఏనమ్మా? ఇతను కూడా టార్చర్ పెట్టాడా? అసలు ఈవిడ నోట మాట వస్తుందా అన్నట్టుగా ఉంది. అసలు మీ అత్తయ్య గారి మెడలో గొలుసే లాగేవంట. టార్చర్ పెట్టారు మేడం వాళ్ళు. ఏది గొలుసు లాగమనే? లేదు మేడం, వాళ్ళ అబ్బాయి డ్యూటీ పోగానే ఆమె ఈ పని చేయి ఆ పని చేయి. పని చేసుకోవాలి కదా ఇల్లు అన్నాక. ఆమె అసలు ఏ పని చేయదు మా అత్త. కాదు, పని చేయకుండానే కొడుకుని అక్కడి వరకు తీసుకొచ్చిందా? లేదంటే పనుల గురించే నేను తెచ్చుకున్నారా? అలా కాదు. టార్చర్ అంటే ఏంటి? కొట్టారా, తిట్టారా? పనులు చేయమంటావా, వంట చేయమంటావా? కట్నం దేమంటది. ఓకే, కట్నం 30 లక్షలు ఇచ్చారు మేడం మా వాళ్ళు. నీ 6వ పెళ్లికి 30 లక్షలు కట్నం ఇచ్చారా? ఈ మాట పోలీసులకు చెప్పారా? ఒక్కటి ఇచ్చి లోపలేస్తారు నిన్ను. నాకు ఒక విషయం చెప్పు, అసలు వాళ్ళకి చెప్పావా నీది 6వ పెళ్ళి అన్న విషయం చెప్పావా? మా డాడీ వాళ్ళే చూశారు మేడం. మీ డాడీ వాళ్ళే చూసారు. అబ్బా, చెప్పలేను మేడం మాకు. ఇది చెప్తే మీరు ఎందుకు చేసుకుంటారులే అమ్మా,
ఆ పిల్ల ఇక్కడ ఏం చెప్తుంది మాకు అర్థం అవుతుంది కదా, నోట్లోంచి మాట రానివ్వకుండా. ఏమో 30 ఇచ్చారా? ఇచ్చారు సార్. అప్పుడు ఇంతకుముందు 5గురికి చెరో 30 ఇచ్చారా? ఒక్కొక్కరికి 30 ఇచ్చారా? 6వ పెళ్లికి 30 ఇచ్చామంటే ఎంత ఆస్తుంది మీ వెనకాల? ఫస్ట్ పెళ్లికి ఎంత ఇచ్చారు? ఫస్ట్ పెళ్లికి 1 కోటి. తెలీదు. 2వ పెళ్లికి, 3వ పెళ్లికి ఏదో ఫిగర్ చెప్పు నాన్న. ఇక్కడ 30 వేసావు కదా ఒట్టి పిక్కని. ప్రిపేర్ అవ్వలేదా? మీ నాన్న చెప్తాడా? మీ నాన్న బిజినెస్ ఇదంతా? నిమిషానికి ఒకసారి వాళ్ళ నాన్న వైపు అటు చూస్తుంది సార్. అర్జెంట్ గా అతను పిలవకపోతే కథ ముందుకెళ్ళేటట్లేదు. సరే ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఆయనతో విడాకులు కావాలా? విడాకులే కావాలి మేడం. ఉత్త విడాకులు తీసుకొని వెళ్ళిపోతారా? విడాకులతో పాటు నాకు డబ్బులు కూడా కావాలి, నాకు ఇవి కావాలి అవి కావాలని డిమాండ్ చేస్తున్నారంట. డబ్బులు కావాలంటే ఇన్ని రోజులు ఉన్నందుకు డబ్బులు కావాలని సూపర్ నాన్న. ఇన్ని రోజులు కాపురం చేసినందుకు డబ్బులు కావాలా? 6 నెలల కాపురం చేసినందుక? రోజుకి ఎంత ఛార్జ్ చేస్తావమ్మా? ఒక భార్య కింద, ఒక కోడల కింద రోజుకి ఎంత ఛార్జ్ చేస్తున్నావు ఇప్పుడు నువ్వు 6 నెలలకి? అది కూడా మీ నాన్నే చెప్పాలా? కాపురానికి రోజుకి ఇంతని. ఏమ్మా అతను అకౌంటెంటా మీ ఇంట్లో మీ నాన్న? కాదు, ఇది 6వ పెళ్లి కదా, అంటే ఒక్కొక్కరితో ఎన్ని రోజులు ఉన్నావు? 6 నెలలేనా, సంవత్సరమా? పిల్లలు కూడా లేరా? కోర్టులో డైవర్స్ చేశారా? మీరు ఎక్కడైనా లెటర్లు రాసేసుకుంటారా? మా డాడీకే తెలుసు లెటర్స్. అన్నీ మీ డాడీకి తెలుసమ్మా. ఆస్తులు కొన్నారా? గట్టిగా కొనే ఉంటారులే, లేకపోతే ఇక్కడ 30 లక్షలు ఇస్తున్నానని నోరెలా జారిపోతావు? 6 నెలల కాపురానికి నీకు డబ్బులు కావాలా? సరే, నోటేమిటి మాట రావట్లేదు కానీ నీ చేతలు చిన్నులు అన్నీ బాగానే ఉన్నాయి, గట్టిగానే తెలుస్తుంది వ్యవహారం. ఏమో ఆ పిల్ల ఇంటి దగ్గర కూడా ఇంతేనా, లేకపోతే ఇక్కడ ఇట్లా డ్రామా ఆడుతుందా? ఇంటి దగ్గర వేరేగా ఉంటుందా? గొడవ చేస్తుందా? ఒక్కొక్క పెళ్లిలో ఒక్కొక్క వ్యక్తి టార్చర్ పెడుతున్నాడు అని అన్నాను. రెండో పెళ్లి, రెండోసారి, మూడోసారి, 4వసారి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? టార్చర్ పెట్టరు అనే నమ్మకంతోనా? ఇప్పుడు ఎంతో కొంత భయం ఉంటుంది కదా. నాన్న పోనీ మీ నాన్నే చేస్తున్నాడు దగ్గరుండి, టార్చర్ పెడుతున్నారు అనుకున్నప్పుడు నాన్న వద్దు నాన్న మగజాత అంతా ఇలాగే ఉంది, ఎందుకు ఈ పెళ్లి, ఎందుకు ఈ తలకాయ నొప్పి అని ఆగి ఉండొచ్చుగా. మళ్ళీ ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకునే అంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్తున్నాను, నువ్వు చెప్పే మాటలన్నీ నిజం అయితే కనుక ఇప్పుడు నువ్వు 7వ చేసుకుంటావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 7వ చేసుకోవా? అంత భయంకరంగా టార్చర్ పెట్టారు? ఇంతకు ముందు కంటే ఇక్కడ డోస్ ఎక్కువ ఉందా? వంట చేయమన్నారా? ఇల్లు తోడమన్నారా? ఏం చెప్పారు టార్చర్ అంటే? ఫోన్ మాట్లాడుతుంది, లెటర్ రాస్తుంది, అది ఇది అని పెడుతూ ఊకే టార్చర్ చేస్తారు సార్. ఫోన్ గంటలు మాట్లాడితే నిన్ను అడగకూడదు, ఇంట్లో వంట చేయమ్మా, ఇల్లు శుభ్రం చేయని నిన్ను అడగకూడదు. ఇవి నీ దృష్టిలో టార్చర్. పైగా మీ ఆయనతో ఫిజికల్ రిలేషన్ కూడా లేదంట, నిజమేనా? దగ్గరికి అసలు రానివ్వమంటది, నిజమేనా? 3 రాత్రులు 3 రాత్రులు తప్ప, అవునా? ఏ రీజన్ ఏంటి? మీరు ఓన్లీ పెళ్ళిళ్ళు చేసుకునేది జెంట్స్ దగ్గర నుంచి, హస్బెండ్ల దగ్గర నుంచి డబ్బు వసూలు చేయడానికా? వా, ఎంత మంచి బిజినెస్ నాన్న. దీనికి ఒక సాంప్రదాయాన్ని వాడుకుంటున్నారు, పెళ్ళి అని లైసెన్స్డ్ లీగల్ సాంప్రదాయాన్ని. మళ్ళీ జాగ్రత్త పడ్డావు కదమ్మా, 6 పెళ్లిళ్ళలో జాగ్రత్త పడ్డావు, ఎక్కడ బెడ్ని కనకుండా. ప్రెగ్నెన్సీ తెచ్చుకోకుండా మళ్ళీ కమిట్ అవుతే కనుక అదో లేనిపోని తలనొప్పి అని చెప్పి బెడ్ లేకుండానే మేనేజ్ చేస్తున్నావు. ఎలా అది అడగచ్చా మిమ్మల్ని? అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? అన్ని పెళ్ళిళ్ళు 3 రోజులేనా? మనం ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆవిడ అటువైపు వాళ్ళ నాన్న వైపే చూస్తుంది కాబట్టి ఒకసారి ఆయన్నే పిలుద్దాం సార్, పిలవండి మేడం మీ అలాగే పర్మిషన్ తో. రండి. నమస్తే అండి సార్, మీ పేరు? నారాయణరావు గారు. నారాయణరావు గారు, అప్పటి నుంచి మీరు అక్కడే ఉన్నారు, చక్కగా వింటున్నారు ఏం జరిగింది ఏంటి అనేది. ఏంటండి ఇదంతా నిజమేనా? మీ అమ్మాయి అడిగితే ఏం మాట్లాడలేదు, వాళ్ళేమో చెప్పారు వాళ్ళ ప్రాబ్లం, ఇక్కడ వరకు వచ్చి వాళ్ళ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు ఏంటండి, ఏం జరుగుతోంది? మా అమ్మాయి అమాయకురాలండి. రోజు వాళ్ళిద్దరూ కొట్టడం తిట్టడం ఇవన్నీనండి. 6 పెళ్లి చేశారు, ముందు పెళ్లి చేసినాడు టార్చర్ పెట్టాడని చెప్పి వదిలేసిపోయాడండి. ఒక్క నిమిషం, ఇప్పుడు నిజంగా ఇది మొదటి పెళ్లి కాదు 6వ పెళ్లి అనేది మీరు కన్ఫర్మ్ చేస్తున్నారు? 6 పెళ్ళి అండి. అంటే అండి ఇది అమ్మాయి బతుకుద్ది కదా అని చెప్పేసి పెళ్లి కింద చేసాం కానండి. ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తావయ్యా? నేను ఒక్కరన్నా నోట్ నుంచి అబద్ధం అని అంటారేమో అని చెప్పేసి అనుకుని నేను ధైర్యంగా పిలిస్తే మీరు కూడా 6వ పెళ్ళని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆడపిల్లని వదిలించుకోవాలనేసి ఏదో చేస్తున్నాం. వదిలించుకుంటావు ఆడపిల్లని? సరే సరే చెప్పండి, 6 పెళ్లిళ్ళ కథ ఏంటి చెప్పండి. వదిలించుకుంటారా? ఒకటి తర్వాత ఒకటి ఇలాంటి దుర్మార్గులు తగిలేరు. నువ్వు ఎవరో పాపను బాగా చూసిన వాళ్ళు లేరండి. అవునయ్యా, జ్ఞానోదయానికి మీకు ఎప్పుడు క్లారిటీ వస్తుంది? 6వ పెళ్లికా, 10వ పెళ్లికా, 20వ పెళ్లికా? మీకు జ్ఞానోదయం ఎప్పుడు అవుతుంది? ఇక్కడ 6 మీ అమ్మాయిని హింసించారు అంటున్నారు, కనీసం ఎక్కడో అక్కడ బ్రేక్ ఇవ్వాలిగా. మీ అమ్మాయికి ఎన్ని రకాల జబ్బులు వస్తాయో తెలుసా? ఇలా 6 మందితోటి వెళ్ళి 3 రోజులు కలిసి రావడం అనేది. అమ్మ మాటలకించి అమ్మాయిని చూడండి. క్రూయాలిటీ తర్వాత సార్, క్రూయాలిటీ కంటే పెద్ద క్రైమ్ చేశారు మీరు. క్రూయాలిటీ ఉందా లేదా మనం డిసైడ్ చేద్దాం. నోట్లో 4 లేని పిల్లండి. మాకు అర్థమవుతుంది, మీ 4 ఉంది కదా మాట్లాడడానికి, పెళ్లిళ్ళు చేయడానికి. 6 పెళ్లిలు ఎంత వ్యవధిలో చేశారు? ఎన్ని సంవత్సరాల్లో? లేదండి, సంవత్సరం గ్యాప్ లో చేస్తాం. ఏం స్పీడ్ అండి, వచ్చేవాళ్ళు కూడా అలాగే వచ్చారు. ఒక పెళ్లి కొడుకు ఇంకో పెళ్లి కొడుకు ఉన్నాడు అన్నది చెప్పకుండానే చేశారుగా, ఇంకో మొగుడు ఉన్నాడు అన్నది చెప్పకుండానే. పోయినోటి గురించి చెప్పడం ఎందుకనండి, ఈడన్నా తిరంగా ఉంటాడు కదా అని చెప్పి చేసామండి. సో ఎవరికి ఇంకొక బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేకుండానే చేసుకుంటూ పోయారు.
అంటే అందరూ తాగిపోతాడండి, మంచోళ్ళు ఎవరు కదండి. అదే పిల్లల్ని కొట్టేసి ఆవిడ నాలుగు తక్కువ, మీకు నాలుగు ఎక్కువ, అంతే కదా. మీదంతా మీ చాకచక్యమే, మీ తెలివితేటలేదు కాదనుకోండి. పిల్ల భవిష్యత్తు ఎంత డబ్బు వసూలు చేశారు ఇప్పటిదాకా ఈ 5 పెళ్లిళ్ళు? వాళ్ళకి ఇచ్చిన 30 లక్షలండి. 30 ఇచ్చావా 6వ పెళ్లికి? మా నాన్నే. మీరు ఏం చేస్తూ ఉంటారు? మా అమ్మాయికి పెళ్లి చేస్తుంటాను. అదే రిపీటెడ్ పెళ్లిళ్ళు. మీ అమ్మాయికి పెళ్లి చేయటం, వాళ్ళని భయపెట్టడం, విడాకులు తీసుకోవటం, అక్కడి నుంచి డబ్బులు తీసుకోవటం, దాంతో ఇంకో లేదండి వాళ్ళు స్థిరంగా ఉండకండి. ఇంక పాప సార్ ఒక్క డైరెక్ట్ క్వశ్చన్, ఫస్ట్ పెళ్లి విడాకులు అయినాయి కదా, అవునండి. ఫ్రీగా విడాకులు ఇచ్చారా, డబ్బు వసూలు చేశారా? మరి అమ్మాయికి ఇంకా వెనక ముందు ఏమి ఉండదు కదండి. ఉండదు కదా. ఎంత వసూలు చేశారు? 15 లక్షలండి. రెండో పెళ్లికి 20 లక్షలండి. మూడో పెళ్లికి 10 లక్షలు అంటే ఎక్కువ ఉన్నాడండి. 10 లక్షలు బతికిచ్చారు. 4గో పెళ్లికి అదేం లేదండి, 8 లక్షలు ఇస్తానని చెప్పేసి ఒక్కట పోయాడండి. అమ్మయ్య, పెరుగుతున్న కొద్దీ అమౌంట్ తగ్గిద్దని మీకు అర్థమైందిగా. ఇప్పుడు అన్ని పెళ్లిళ్ళు కలిపి ఇప్పుడు వసూలు చేస్తారు. ఇవన్నీ కలిపి దగ్గర 60 లక్షలు వసూలు చేశారు సార్. అందుకని ఈయన దగ్గర నుంచి ఎంత అడుగుతున్నారు మీరు? మేము ఇచ్చిన 30 లక్షలు ఇచ్చాం. 30 లక్షలు ఇచ్చారా నాన్న? పిల్ల బతకాలి కదండి మరి. అంతేలే. ఎన్ని మేళ్ళు కట్టారండి? మీకు ఎన్ని మేళ్ళు ఉన్నాయి? ఏమి లేవండి, ఏదో చిన్నది పెంకిటీలు ఉందండి. మిగతాదంతా క్యాష్ ఎక్కడ డిపాజిట్ చేశారు? ఒక పెళ్లి దగ్గర నుంచి ఏమి లేదండి, పిల్ల పేరునే 3 ఎకరాల భూమి ఒకటి ఉన్నది అంతే అండి. కొనేసావా? సూపర్. అంటే పిల్ల బతకాలి కదండి, ఇంకా తల్లి లేదండి. పెళ్లిళ్ళు చేసుకుంటూ కూర్చో. ఎంతమంది పిల్లలు మీకు, ఆడపిల్లలు? ఇది ఒక్కతే అండి. ఒక్క పిల్ల మీద ఎంత బిజినెస్ చేసావా? మీ ఆవిడ ఉందండి? లేదండి, చచ్చిపోయిందండి. ఉంటే ఇలా అయ్యేది కాదులేండి. అలా అది ఉంటే ఈ బాధలు లేకుండా బాబు నాకు. అయ్యయ్యా ఏడుస్తారేంటి ఆయన? సార్ ఏంటి సార్ ఇది కౌంటర్ మాకు. అలా కాదు, జాలి పడిపోతాం అనుకుంటున్నారా? 3 ఎకరాలు ఈ మొత్తం డబ్బుతోనేనా? మీ పూర్వీకుల ఆస్తి కాదు ఇది, ఈ డబ్బుతోనే. ఈ 6 సంవత్సరాల్లో కొన్న డబ్బేనా? ఎందుకు ఏడుస్తున్నారు? ఇంకో ఎకరం లేదనా? కాదండి, పిల్ల భవిష్యత్తు పాడైపోతుంది. మీ భవిష్యత్ అయ్యా, ఏం భవిష్యత్ అయ్యా? మీ ఇద్దరు కలిపి శుభ్రంగా వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారు, ఆస్తులు కొనుక్కుంటున్నారు. ఏడవలసింది కాదు, చేసిందంతా వీళ్ళు చేసి మళ్ళీ ఆయన ఏడుస్తారేంటి? సొసైటీకి ఇదే కదా మేడం కావాలి. మీరు చేసిన తప్పని మీకు తెలియట్లేదా? అంటే నిదానంగా 100 ఎకరాలు చేద్దాం అనుకున్నాడు, 3 ఎకరాలకి అయిపోయింది. బ్రేక్ దొరికేసింది. పిల్లడు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళాడు, పోలీసులు ఎంక్వైరీ అసలు ఏం వద్దండి, మా 30 లక్షలు మాకు ఇచ్చేస్తండి. అలాగమ్మా, అలాగే. ఏమ్మా 30 లక్షలు ఇచ్చారా మీకు? మీరేమి ఇవ్వలేదంటున్నారు మేడం. అక్కడ మీకు సీన్ అర్థం కావట్లా. 4గో పెళ్లి వాళ్ళు 8 lakhs ఇచ్చారు, 5వ పెళ్లి వాళ్ళు 7 ఇచ్చారు. ఇక్కడ కనీసం 30 అన్న లాగుదామని, అది 30 ట్రిగర్ వేస్తే కనీసం ఒక 5 లక్షలు 8 లక్షలు రాకపోతాయా అని వాళ్ళ టార్గెట్. లేదా పాత 2 రాని కూడా ఇక్కడ కంపెన్సేట్ అవుతుంది, కవర్ చేద్దాం. బోనస్. అబ్బా, ఒకే కొడుకులు ఉన్న వాళ్ళని పట్టుకుంటున్నారా మాక్సిమం? వెనకాల బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేని వాళ్ళని వీళ్ళు చూసి. సొంత ఇల్లు ఉంది మేడం ఒకటి, అందుకు. అదేనా ఇప్పుడు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా ఈ పాటికి? ఆడే మంచోడేం కదండి. చెప్పు, వీళ్ళ గురించి చెప్పమ్మా. పిల్లల మీద గీతలు ఎలా కొట్టేసింది ఆవిడ, చీపర్ కట్టించి కొట్టేసిందండి. ఏం చేస్తే కొట్టింది? ఏ నోట్లు లాగింది ఏమంటారు? ఆవిడ చైన్ పట్టుకుని ఉయ్యాలు ఊగిందంట. ఈవిడ లాగలేదండి, ఆవిడ లాగేసుకున్నదండి. అక్కడ తగిలేసింది దెబ్బ. ఏది? ఆవిడ ఉయ్యాల ఆవిడే ఊగిందా సార్ చెప్పినట్టు? అంటే పెనుగులాట్లో ఆవిడ చైన్ ఆవిడ చేతికి అడ్డొచ్చింది, గబక్కుని తగిలిన చేతికి పుసుక్కలు లాగేసింది ఈవిడ. పోన్లేమ్మా. కాదమ్మా, ఎందుకంటే మీ అత్త కొట్టిందంట, చీపురుతో కొట్టిందా? అవును సార్, అవును సార్. నువ్వేం చేస్తే కొట్టింది? పల్లెప్పి వచ్చింది, పడుకుని చెప్పనండి. ఆవిడ తన్నుంది. కిటికీలో చూస్తా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో. పని అంతా చేసి అలసిపోయి పండుకుంటే వచ్చి కొట్టు. రోజు గంటలు ఫోన్ లో మాట్లాడుతుంది మేడం. ఎవరితో మాడతావు? ఫోన్లు మాడతా ఉంటే గంటలు. మా డాడీకి ఒక్కనికే ఫోన్ చేసి ఎవరికి ఫోన్ చేయండి మేడం. చాలు, ప్లానింగ్ ఆఫ్ ఇది ఉండాలి కదా. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ రోజు ఏం చేయాలి, ఇవాళ ఏం చేయాలి, ప్లాన్. పైగా ఇక్కడ 6 months అయిపోయింది, అన్ని త్వరగా క్లియర్ అయినాయి. పిల్లకి బాగాలేదని ఫోన్ చేసుకోవడం తప్పేనట్టండి, బాగాలేదని చెప్తుందండి. అంతవరకు కాదులే, నెక్స్ట్ డే ఎలా ఉండాలన్నది కూడా మీరే చెప్తారు కదా. వీడితో ఉండాలో ఊడాలో చెప్తారు కదా. ఫైనల్ గా 30 కావాలో 20 కావాలో చెప్పేది కూడా మీరే కదా. మాకు వద్దండి, పళ్ళే ఉండాలి. మా 30 లక్షలు చెప్తే మేము వెళ్ళిపోతామండి. 30 అక్కర్లేదు, వెళ్ళిపోండి. పిల్లల బతుకు దరిపోద్దండి. మీరున్నారుగా చూసుకోవడానికి. మీ అమ్మాయి ఎన్ని రోజులు ఉంటానండి, గట్టుకుంటే 2-3 సంవత్సరాలు నేను చచ్చిపోతాను. నానా, మీ ఆవిడ లేదన్నారు కదా, మీరు ఎందుకు సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలా? పిల్లలు చూసుకునే వాళ్ళు ఉండరానండి. లేదా ఆ అమ్మాయి కూడా కేసులు వేస్తే బాబు ఇవ్వాలి, ఇదేదో ప్లాన్ బాగుందని పిల్లని పెట్టుకుని బిజినెస్ స్టార్ట్ చేసావా? అలానే కదా, నోట్లో ఎలా బతుకుతానండి. మీకేమైనా అలవాటు ఉందా? లేదండి, ఏం లేవు, అలవాట్లు లేవు. ఏమా నీకన్నా బుద్ధి ఉందా? మీ నాన్న ఏం చేస్తున్నాడని నీకు అర్థమవుతుందా? అంత నోట్లో 4 లేకుండా ఎట్లా ఉన్నావు తల్లి? సొసైటీ చూస్తున్నావుగా, ఆయనకేదో పెచ్చెక్కి నీకు పెళ్లిళ్ళు చేసుకొని డబ్బులు వసూలు చేస్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఇదో టైప్ ఆఫ్ బిజినెస్ నడుస్తుంది నాన్న దగ్గర అని. దీనికి మళ్ళీ లైసెన్స్డ్ పెళ్లి. మీరు ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉంటే దీన్ని ఏమని మాట్లాడతారో అర్థమవుతుందా నీకు? బుద్ధి లేదా? ఆయన పెళ్లిళ్ళు చేస్తుంటే నువ్వు చేసుకుంటే వెళ్తున్నావు, నంగనాచిలాగా కూర్చున్నావు. మాకు న్యాయం జరిగితే సరిపోద్దండి. మిమ్మల్ని జైలుకి పంపించాల్సిన కేసు అమ్మా, న్యాయం కాదు. న్యాయం జరగాలి. ఆవిడ కాదు, ఇప్పుడు ఆవిడ సీన్ ఏంటో అర్థమైంది. మిమ్మల్ని జైలుకి పంపించాల్సిన కేసు. స్ట్రాంగ్ కేసు మేడం ఇది, మరీ ట్రెండ్. తాగేసి వచ్చి పిల్లలు కొడేస్తున్నాడండి, రోజు కొట్టడండి, రోజు పూజ చెప్తాడండి.
అప్పుడప్పుడు సార్ అంటే జాబ్ టెన్షన్లో తాగినప్పుడల్లా కొడతావు పోను అప్పుడప్పుడే. కాపురం చేయమని అడిగితే ఆమె ఏమో పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయదేటండి, అమ్మ మాటలకించి పేదల దగ్గర రాడండి. బాగానే వచ్చిందంటే అతను చూసాడంట మీ దగ్గరికి, ఏంటి సాడీలు చెప్పుకుంటారు సార్, ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకుంటారు. ఎవరు చాడీలు? ఇప్పుడు మా మీద వాళ్ళకి చెప్తారు, వాళ్ళ మీద మాకు చెప్తారు. ఎవరు అతనా? అది కదయ్యా, నువ్వు తాగి వచ్చినప్పుడల్లా ఆవిడ సంసారం రావట్లేదని కొడతావా? నేను కొట్ట మా ఊర్లో పెద్దలు కూడా చూపించామండి, ఇలాంటి వాడి దగ్గర కాపురం చేయలేదు పిల్లల్ని తీసుకొచ్చి అని చెప్పేసి అంటే తీసుకొచ్చేస్తాం. ఏది పెద్దలు చెప్పారా మీ ఊరు పెద్దలు? అండి ఓసారి ఫోన్ మాట్లాడిచ్చాం మా పెద్దలందరికీ అవార్డు ఇద్దాం. మరి మీరు 30 లక్షలు ఇచ్చినప్పుడు ఆ పెద్దలు వచ్చారా? సాక్షి లేదండి, మా అల్లుడు కూతురు కదండి, బాగుపడతారు కదండి, మామూలుగా ఇచ్చేసాను. మామూలుగా అలా ఇచ్చేసారు. పెద్ద మనుషులు లేరు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదు, నువ్వు ఇచ్చావనగానే కోర్టు నమ్మేయాలా, పోలీసులు నమ్మేయాలా, ఇక్కడ కూర్చున్నా మేము నమ్మాలి. ఖర్చులకి ఇచ్చేసారు అంతే. ఇంతకు ముందు మొగుడు అబ్బాయి ఆల్రెడీ ఇక నుంచి కొట్టడో తాగడో ఏమీ చేయడు, వాళ్ళ అమ్మ కూడా ఉండదు, కాపురం చేయమని చెప్పాలి. వద్దండి, చేయదండి, చంపేస్తాడండి, అల్దరి ఏకం చంపేస్తాడు. మేము ఉంటాం. లేదండి, చంపేస్తాడండి. పోనీ 30 లక్షలు ఇచ్చేస్తారు వాళ్ళు మీకు తిరిగి, అప్పుడు కాపురానికి ఓకేనా? వద్దులండి, ఇంకా బతకనివ్వడండి. 30 లక్షలు వచ్చినాక కుర్రాడు 30 lakhs మనకి ఇక్కడ టార్గెట్. తాగొస్తాడు అప్పుడప్పుడు, తాగి గొడవ పెడతాడు. నానా ఇవన్నీ మీ ఇద్దరి మధ్య కలిసి ఉంటాము అంటే మాట్లాడతాం. ఇక్కడ విడిపోయే కేసులో వాళ్ళు ఒక క్రైమ్ చేసి ధైర్యంగా 30 లక్షలు అడుగుతున్నారు, వాళ్ళు ఇచ్చాము అని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కోర్టులో కేసులు ఫైల్ చేస్తే కోర్టులో 5-5 సంవత్సరాలు తిరగాల్సి వస్తుంది, ఎంతో కొంత ఇవ్వకపోతారా అని తెలివితేటలు. మిగతా 5 వదిలించుకున్నారు, మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చారుగా, ఏం చేయాలో మాట్లాడుతూ ఉండండి. కోర్టులో అది పోలీస్ స్టేషన్లో అన్ని ఫైల్ అయితే ఇంకా బయట ఇంకెన్ని జరిగా మాకు తెలియదు కదా. అదేలేమ్మా. ఫిక్స్రా 30 ఇస్తే కానీ లేగరా మీరు? ఇంకేమన్నా ఉందా ఇంకో మాట? అంటే మేము ఇచ్చిన డబ్బులండి, మాకేం యాక్షన్ ఫోన్లేండి, అంత ఇచ్చే పొజిషన్లో లేరు. ఎంత ఇస్తే ఓకే మీకు? ఏంటో పిల్లలు బతుకుతానండి. అంటే బేరం ఆడుతున్నారు సారు, చెప్పాలి. అంటే పెళ్లి ఖర్చులు వాళ్ళే పెట్టుకున్నారు. నువ్వేమో చాలా వలేస్తూనే ఉన్నారు, మాకు ఒక ఇల్లు ఉందండి, ఒక ఎకరం ఉందండి, అన్ని మొత్తం లెక్క అంతా చెప్తున్నావు అమ్మాయికి. అట్లా నెమ్మదిగా అమ్మ దగ్గర వివరాలన్నీ తెలుసుకున్నారు సార్. ఓ సంబంధం ఇచ్చేటప్పుడు చెప్తాం కదమ్మా ఇన్ఫర్మేషన్, కుటుంబం ఎలా ఆస్తులు ఏమిటనే చూసే చేశారు, వాళ్ళు ఏమి ఇవ్వలేదని మాకు అర్థం అవుతుంది. ఆయనకి 30 లక్షలు కావాలట ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేయడానికి, మీరు అక్కడికి దానికి భయపడే కదా ఇక్కడ దాకా వచ్చారు. మా పోలీస్ మీరు ఒకటే కొడుకని కనిపెట్టారు వాళ్ళు. నీ వెనకాతలు ఉన్న ఆస్తుల గురించి కనిపెట్టారు, మొత్తం అన్న పూర్వపరాలు అని మీరు వాళ్ళు కనుక్కున్న దాంట్లో పావు వంతు కనుక్కోలేదు. మీరు చెప్తున్నాను బేసిక్, ఆ ఇంటికో ఈ ఇంటికో ఒక 2 మాటలు క్వశ్చన్ అడిగితే కనుక ఎవడో చెప్తాడు. వీళ్ళు పడినటువంటి జాగ్రత్త ఏంటి అనేది మీకు తెలుసు. ఒక పెళ్లికి తెలియకుండా ఇంకో పెళ్లి తెలియకుండా ఇంకో పెళ్లి చేశారు, అంతేగాని ఊరు వాడికి తెలియకుండా అయితే పెళ్లిళ్ళు చేయలే. అందరు పెళ్లి బాగానే చేశారు, ఎందుకంటే మీరే అన్నారు పెళ్లి ఖర్చు వరకు వాళ్ళు పెట్టుకున్నారంటే కనుక ఓ 10 మందినో 100 మందినో పిలిచుంటారు. ఆ 10 మందిలోనో 100 మందో మీకు ఒక్కడు కూడా ఎందుకు దొరకలేదు అన్నది మాకు అర్థం కావట్లేదు. వాళ్ళైతే అప్పుడేం చెప్పలేదు సార్. ఎవడో వచ్చి చెప్పడయ్యా, ఎవరికి కావాలి భోజనం పెడతారు. మాటల్లో మాట వరుసకైనా ఇప్పుడు మా బంధువుల్లో కూడా అడుగుతారు కదా. మేము మంచోళ్ళమండి, పిల్లలకి ఒకటితరా అంటే వదిలి కోపం. సరేలేండి, మీరు చెప్పారు కదా మీకు కావాల్సిన. పిల్లలు సరిగ్గా చూసుకోలేదు, అందుకని వదిలించిస్తామండి. ఎందుకు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజం తడుకుంటారు, మేము మంచోళ్ళం మేము మంచోళ్ళం. మీరు ఎన్ని చోట్ల ఇలా కంటతడి పెట్టి ఎంతమందిని నమ్మించారో మాకు తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. సార్ వీళ్ళ వర్షన్ విన్నారు కదా, మీరేమంటారు? మేడం ఇది ఇప్పుడు ఇందాక మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా నిత్య పెళ్లి కొడుకు నిత్య పెళ్లి కూతురు అని అన్నారు, కానీ బహుశా ఇది కూడా పెద్ద విచిత్ర విడ్డూరం కాదేమో, ఇది కూడా ఈ మధ్యకాలంలో కామన్ ఏమో అని అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఇక్కడ మోటివ్ చూడండి క్లియర్ కట్గా. ఏం పేరు కిరణ్ పద్మ గారు ఇక్కడికి వచ్చారు, వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఒకే మాట అంటున్నారు, వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావట్లేదు. పెళ్ళి అయితే జరిగింది, పెళ్లి ఖర్చు అయితే పెట్టుకున్నారు, జరగవలసినటువంటి గొడవ అంటూ ఏమీ లేదు, కేవలం ఇంత పని చేయమా అంత పని చేయమా అని చెప్పుంటారు. బహుశా ఆవిడ చెప్పడంలో తప్పలేదు, కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఎవరైతే కనుక లత గారు ఉన్నారో వచ్చి ఆ ఉద్దేశం మోటివ్ డిఫరెంట్గా ఉంటే కనుక, కేవలం డబ్బుల గురించే ఈ పెళ్లి నడిపించాలి అనేటటువంటి ఒక ఆనవాయితీ పద్ధతి ఉంటే కనుక ఆటోమేటిక్గా అక్కడ ఏంటంటే వేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు, అంటే ఇన్స్టిగేట్ చేస్తున్నారు. ఏ విధంగా ఇన్స్టిగేట్ చేస్తున్నారు? సంసార జీవితం నుంచి దూరంగా ఉండటం ఒక ఇన్స్టిగేషన్, దాంతో అతను తాగొచ్చి ఈవిడ మీద ఒక తిట్టడం కొట్టడం చేస్తున్నారు. అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఈ పని చేయమంటే ఈ చేయను అని చెప్పి మొండిగా కూర్చోవటం, దాంతో ఆవిడ ఒక మాట అంటే ఆవిడ గొలుసు పట్టుకుంది, ఆవిడ చీపురు కట్ట పట్టుకుని 2 తన్నింది. సో ఈ విధంగా ఇన్స్టిగేట్ చేసి ఇక్కడ ఫైనల్గా ఎలా పిక్చర్ క్రియేట్ చేసిందంటే 6 నెలల పాటు ఒక భరించలేనటువంటి టార్చర్ అనుభవించే ఒక పెళ్లిలోంచి